ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ప్రతి రంగంలోనూ విస్తరిస్తోంది. చాట్ బాట్స్ నుంచి మొదలైన ఈ టెక్నాలజీ ఇప్పుడు సినిమా, మ్యూజిక్ ఇండస్ట్రీలపై కూడా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచపు మొదటి ఏఐ నటిగా చెప్పబడుతున్న టెల్లీ నార్వుడ్ అనే వర్చువల్ వ్యక్తి సోషల్ మీడియాలో భారీ చర్చకే దారితీసింది. ముఖ్యంగా ఆస్కార్ అవార్డుల వేడుకకి ముందు విడుదలైన ఆమె మ్యూజిక్ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్ అవుతూ ప్రశంసల కంటే విమర్శలనే ఎక్కువగా తెచ్చుకుంటోంది. ఈ వీడియోని సాధారణ పాప్ సాంగ్ తరహాలో రూపొందించారు. టెల్లీ నార్వుడ్ ఒక భారీ స్టేడియంలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లు, టాక్ షోలో పాల్గొంటున్నట్లుగా చూపించారు. ఇందులో ప్రధాన ఆకర్షణగా పింక్ కలర్ ఫ్లామింగో పక్షి బొమ్మపై కూర్చొని ఆకాశంలో ఎగురుతున్న విజువల్స్ చూపించడం జరిగింది. ఈ సన్నివేశాలు కొంతమందిని ఆకట్టుకున్నప్పటికీ మరికొందరికి అవి అసహజంగా అనిపించాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టు వెనక మొత్తం 18 మంది నిజమైన మనుషులు పనిచేశారని స్పష్టంగా ఒక డిస్క్లైమర్ ఇవ్వటం. కాస్ట్యూమ్ డిజైనర్లు, ప్రాంప్ట్ ఇంజనీర్లు, ప్రొడక్షన్ టీం కలిసి ఈ వీడియోని రూపొందించినట్లుగా పేర్కొన్నారు. ఈ వీడియోలోని పాట, లిరిక్స్ కూడా ప్రత్యేకంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా ఏఐ నటులను విమర్శించే వారికి సమాధానంగా నేనొక టూల్ మాత్రమే కావచ్చు, కానీ నాలో కూడా ప్రాణం ఉంది, భావాలు ఉన్నాయి అనే భావాన్ని వ్యక్తం చేసేలా లిరిక్స్ రాయటం జరిగింది. ఈ విధంగా ఏఐకి మానవత్వాన్ని జోడించే ప్రయత్నంగా ఈ ప్రాజెక్టును కొందరు విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. టెల్లీ నార్వుడ్ తన సోషల్ మీడియా పోస్ట్లో నేను ఆస్కార్ వేడుకలకి వెళ్లాలని చాలా ఉత్సాహంగా ఉన్నాను. అయితే ఈ వీడియోపై నెటిజన్ల స్పందన మాత్రం తీవ్రంగా ప్రతికూలంగా ఉంది. చాలా మంది ఈ వీడియోలో క్రియేటివిటీ లేదని, భావోద్వేగం అస్సలు కనిపించలేదని విమర్శించారు. నీలో హ్యూమన్ స్పార్క్ లేదు, కాదు అసలు క్రియేటివిటీయే లేదు అంటూ ఒక యూజర్ చేసిన కామెంటు వైరల్ అయింది. మరికొందరు ఇది చాలా లో క్వాలిటీ వీడియోగా ఉందని, 18 మంది కలిసి పనిచేసినా కూడా ఇంత సాదాసీదాగా రావటం ఆశ్చర్యకరమని అభిప్రాయపడ్డారు. మరి ఈ సంఘటనతో ఒక విషయం స్పష్టమవుతోంది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా మనిషిలోని సహజమైన భావోద్వేగాలు, సృజనాత్మకతని పూర్తిగా భర్తీ చేయటం ఇంకా సాధ్యం కాలేదని నిపుణులు చెబుతున్నారు. ఇక ముందు రోజుల్లో ఏఐ సినీ పరిశ్రమపై ఎంత ప్రభావం చూపిస్తోందో, ఆస్కార్ వేదికపై దీనికి ఎంత ప్రాధాన్యం దక్కుతుందో మాత్రం చూడాలి.